నేనేమో సొయ్యి లేకుండా వీడియో రికార్డ్ చేస్తున్నా. కాలువ కిందేమో పాముంది. ఊరుకో ఆనించి. పక్కోడి తిన్నాడు మంచిగా పడుకుంటూ పోయి గెలుకుతుంటే కూడా సొయ్యి లేదు. ఓపిక లేదనుకుంటా. ఎంత గెలికినా కానీ పడుకుంటా ఉండు. ఇప్పుడు ఎనర్జీ వచ్చినట్టుంది బాగా. దెబ్బకి లేచి కూర్చున్నాడు. మళ్ళీ స్టార్ట్ అయిందమ్మా ఫైట్. ఇవన్నీ మాకు కామనేలేండి. మనం ఎక్కడ ఉంటే అక్కడ అందరికి బాగా ఎనర్జీ వస్తుంది దెబ్బకి. మంచిగా టీ తాగుతున్నాడు పోయి గెలికిన ఒకేసారి. ఎవడ్రా నువ్వు నా ఎంబడి పడ్డావు అంటుండు. మింగేసే ఇక్కడి నుంచి అంటుండు గట్టిగా. ఆయన అంతే గెలికిన. టీ నా మీద పోద్దామని ఉరుకొచ్చిండు. నీకు అక్కడి నుంచి తప్పించుకున్న ఎట్లాగట్లా. బయట మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుండు. అది తీసుకుంటుంటే ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువైపోయినాయి నా దెబ్బకి. టీ అయితే చిన్న పొరగాని లెక్క తాగుతుండు. ఇంకా వర్కౌట్స్ చేద్దామని టెర్రస్ పైకి వెళ్తున్నా. అదేందో అబ్బా నేను టెర్రస్ పైకి వెళ్తా నాకు ఎక్కలేని సంతోషం వస్తుంది ఒకేసారి. కొంతమంది అనుకోవచ్చు వీడు ఉన్నదే బక్కగా వీడు ఏం వాకింగ్ చేస్తాడని. నాకు అలవాటు అయిపోయింది అలా ఇక వాకింగ్ చేయడం. మెయింటైన్ చేయాలి కదా బాడీని కొంచెమైనా అలా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం స్టార్ట్ అయినా. నేనే ఎక్కువ అంటే నాకన్నా ఎక్కువ ఉన్నారు ఈ జనాలు మాత్రం. ఎంతైనా ఎమ్మెల్యేనే అబ్బా. వెదర్ మాత్రం చాలా అంటే చాలా కూల్ ఉంది ఈరోజు. నేనేమో సొయ్యి లేకుండా వీడియో రికార్డ్ చేస్తున్నా. కిందేమో పాము ఉంది అనుకుంటా. ఒకేసారి సౌండ్ వచ్చింది ఊరికి. నీకు అక్కడి నుంచి చాలా అంటే చాలా భయం వేసింది అబ్బా ఒకేసారి. వెళ్ళినో లేదు మా అన్నయ్య ఫుడ్ ఆర్డర్ పెట్టిండు ఏంటిదో. నా అదృష్టం భలే ఉందనుకుంటా. అదే టైంకి నేను వెళ్ళినా. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం నేనే తింటా కాబట్టి. మనం అవుతాం ఇక. మేయడం ఇక స్టార్ట్ చేసిన చిన్నగా. ఫస్ట్ ట్రిప్ అయితే మొత్తానికి కంప్లీట్ చేసుకున్నా. సెకండ్ ట్రిప్లో డ్రాగన్ ఫ్రూట్ తినేసా ఏడికాడికి. డాడీ ఇంకా ఫోన్లో కొడుతున్నా అని చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినా. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సగం చూసి సగం స్వైప్ చేస్తున్నారు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.